ఈ నెల నుండే మరొక 4 అద్భుతమైన కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు నిరాశలో లేరని, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల నుండి రైతు భరోసా కూడా ఇస్తామంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పట్టాలు పంపిణీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ప్రక్రియను మొత్తం దగ్గరుండి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అన్న మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఆ దిశలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు చొప్పున ఇప్పటికే లబ్ధిదారులకు సంబంధించిన అంశాన్ని ప్రతి గ్రామం నుంచి వివరాలు సేకరించాం. ఈ 26వ తారీఖు లోపు లబ్ధిదారులను ఫైనల్ చేస్తున్నాం. ఎవరైతే పేదవాళ్లలో బహుపేదవాళ్ళు ఉన్నారో, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా, ఏ రకమైన పైరవీ లేకుండా పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ఇళ్ల స్థలము ఉన్నవారికి మొదటి విడత ఇస్తూ, భవిష్యత్తులో ఇళ్ల స్థలంతో పాటు ఇళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టాం. అంతేకాదు రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి 10,000 అర్హులైన వాళ్ళకి కాని వాళ్ళకి ఇచ్చింది. కొండలు గుట్టలకి కూడా ఇచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇస్తూ ఎవరైతే పంటకు పండించే యోగ్యమైన భూమికి ప్రతి ఎకరాకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కొండలకి గుట్టలకి వాగులకి వంకలకి తార్ రోడ్లకి ఇచ్చే ప్రసక్తే లేదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్లను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అర్హులైన పేదవాళ్లకి ఇందిరమ్మ రాజ్యంలో పెద్దపీట వేస్తాం. నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగాం, నీది ఏ ప్రాంతమని అడగాం. పేదవాడు అయి ఉంటే చాలు, ఆ పేదవాడికి అండగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుంది. రైతుల విషయంలో రైతులు ఎటువంటి అసంతృప్తితో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా పాజిటివ్గానే ఉన్నారు. ప్రతిపక్షాలకు కావాలని దీన్ని ఒక ఆసరగా చేసుకొని కూడా టార్గెట్గా చేసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్.